ముద్రగడ ఆరోగ్యం విషయంలో కుటుంబం సభ్యులు రచ్చకెక్కారు. కుమారుడు పట్టించుకోవడం లేదని కుమార్తె అంటూ ఉంటే ఆమెకు అవసరం లేదని, ఎప్పుడో బంధాలు తెగిపోయాయని కుమారుడు గిరి అంటున్నారు. ఎంత జరుగుతున్నా ముద్రగడ రియాక్ట్ అవడం లేదు. వైద్యం విషయంలో కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వడం లేదు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. గతంలోలాగా ఆయన జనాలను కలవడం లేదు. కనీసం ముఖ్య అనుచరులకు కూడా సమయం ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆయన యూరిన్ ఇన్ఫెక్షన్, ప్రోస్టేట్ క్యాన్సర్తో పోరాడుతున్నట్లుగా దగ్గరగా ఉండేవారు చెప్తున్నారు. కండిషన్ సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యం గురించి కుమారుడు గిరి అస్సలు పట్టించుకోవడం లేదని కూతురు క్రాంతి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే కాంట్రవర్సీగా మారింది. దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులకు కూడా పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై సమాచారం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. కనీసం తన తండ్రితో మాట్లాడనివ్వడం లేదని, వాళ్ళ పార్టీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ముద్రగడను పరామర్శించడానికి వెళ్తే సున్నితంగా తిరస్కరించారని క్రాంతి అంటున్నారు. రాజకీయాల కోసం ఇలాంటి పనులు చేయవద్దని ఆమె కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఊరుకోరని వార్నింగ్ కూడా ఇచ్చారు క్రాంతి. దాంతో ముద్రగడ ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల మధ్య కోల్డ్ వార్ మొదలయ్యింది. అయితే ఈ విషయంపై పద్మనాభం ఎక్కడా స్పందించలేదు. ఎవరైనా అడిగినా సమాధానం దాటవేస్తున్నారు. ఎన్నికలకు ముందు ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేనకు సపోర్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పార్టీలోనే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కూతురుకి తనకి సంబంధం లేదని, తాను చనిపోయినా చూడ్డానికి కూడా రావద్దని పద్మనాభం అన్నారు. సో ప్రస్తుతం ముద్రగడ కుమార్తెకి ఆయన కుటుంబానికి సంబంధం లేదు. ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు. అసలు కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ కుటుంబానికి అతి దగ్గరగా ఉన్నవారికి కూడా తెలియడం లేదు. రాజకీయ దురుద్దేశంతోనే క్రాంతి బురద జల్లుతున్నారని పద్మనాభం కుమారుడు గిరి అంటున్నారు. దూరం పెట్టిన వ్యక్తితో సంబంధం లేదని, స్పందించాల్సిన అవసరం లేదని అంటున్నారు. మొత్తంగా ముద్రగడ అనారోగ్యంతో ఉన్నారు అనే విషయం ఇక్కడ స్పష్టమవుతోంది. ఆ విషయంలో కూతురు, కొడుకు మధ్య రచ్చ జరుగుతోంది. కానీ పెద్దాయన మాత్రం ఇంకా నోరు విప్పలేదు. అసలు ఆయన ఆరోగ్యంపై ఎందుకు అంత గోప్యత పాటిస్తున్నారు అనేది కూడా తెలియడం లేదు.